హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి మను 32 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. మేము వారణాసి నుండి బద్రీనాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్ వెళ్తున్నాం అన్నమాట. వారణాసి నుండి రైల్వే స్టేషన్ నుండి లక్నో వెళ్ళాలి. ఫస్ట్ మేము ఓన్గా వెళ్ళాం కాబట్టి ట్రైన్లోనే వెళ్ళాము. ఫస్ట్ లక్నో వెళ్ళాము. లక్నో నుండి హరిద్వార్ వెళ్ళాము. హరిద్వార్ నుండి ఋషికేశ్ వెళ్ళాము. ఋషికేశ్కి హరిద్వార్కి 30 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఋషికేశ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుండి బస్ ఎక్కాలి. గవర్నమెంట్ బస్సు. ఈచ్ పర్సన్ ఎంతో పడింది, 1500 ఏమో పడింది. అదిగోండి బస్ రూట్ అనమాట. అసలు అది చిన్న దారి, కొండ మీద నుండి అసలు చాలా అంటే చాలా నేరోగా ఉంది రోడ్డు అంతా. ఎంత భయం వేసిందో అస్సలు. ఎప్పుడైనా కానీ ఇలాంటి జర్నీస్ పెట్టేటప్పుడు కొంచెం చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి. పెద్దవాళ్ళు అయితే కూర్చుంటారు కానీ చిన్నపిల్లలు అయితే టెన్షన్తో భయపడుతూ ఉంటారు. అండ్ అంత లాంగ్ జర్నీ, పైగా మేము మార్నింగ్ ఋషికేశ్లో బస్ ఎక్కేసరికి దాదాపు మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ నైట్ 10:30, 11కి తీసుకెళ్ళింది మమ్మల్ని బద్రీనాథ్కి. మార్నింగ్ 10కి ఏమో ఎక్కాము. 10 o'clock ఎక్కాము. ఈవినింగ్ 11కి అలా తీసుకెళ్ళింది. బద్రీనాథ్ వెళ్ళేసరికి మనకు నైట్ 11 అయిందనమాట. ఈ మధ్యలో ఇదిగోండి ఆ బస్సులో ఉండి తీసినవి అనమాట. అదిగోండి వాటర్ ఫాల్ అవన్నీ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. చూడటానికి అంత బాగా ఎంజాయ్. కూలింగ్ కూడా ఉంది. అసలు కొండల మీదకి వెళ్ళే కొద్ది కూలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఆ రోడ్స్ అంతగా అప్పుడే రోడ్స్ అన్నీ వేస్తున్నారు. అంతా లైక్ దుమ్ము, డస్ట్ అంతా వస్తుందని నేను అద్దం లోపల నుండే తీసాను అన్నమాట. ఇదిగోండి ఫైనల్లీ మేము బద్రీనాథ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్నజీరే స్వామి గారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నాం అన్నమాట. అదే అక్కడికి వెళ్తే 300 తీసుకున్నారు మా దగ్గర ఈచ్ పర్సన్కి. తీసుకొని ఒక కారిడార్ టైప్లో ఇచ్చారు. అందరం మేము వెళ్ళిన ఫ్యామిలీ అందరం అక్కడ పడుకున్నాం ఒక రూమ్ టైప్లో, పెద్ద పోది. దాంట్లో వాళ్ళు ఒక బెడ్షీట్ టైప్లో అండ్ పరుపు ఇచ్చారు. పడుకొని అక్కడ నుండి మనం అక్కడ చిన్నజీరే స్వామి దగ్గర వేడి నీళ్ళు ఉండవండి. ఎప్పుడైనా మనకి ఆ బద్రీనాథ్లో తపస్కుండ అనే దగ్గర అసలు వేడిగా ఉంటాయండి. అక్కడ కొన్ని గుంటలు ఉంటాయి. ఆ గుంటల్లో నుండి వేడి నీళ్ళు వస్తాయి. అవి ఎలా వస్తాయో అక్కడ వాళ్ళకి కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ వేడిగా ఉంటాయి, పొగలు వెళ్ళిపోతూ ఉంటాయి. అదిగోండి నేను మా మమ్మీ వెళ్తున్నాము అండ్ మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. మేము అందరం వెళ్తుంటే అదిగో అక్కడికి వెళ్ళే దారి అనమాట. అదంతా వంతెన, వాటర్ అంతా, క్లైమేట్ ఎంత బాగుందో అందుకని తీసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి బద్రీనాథ్ మనం బద్రీ సినిమాలో చూసాము అలాగే ఉంటుంది. కాకపోతే అంటే కొంచెం చిన్నగా ఉంటాయి రోడ్స్ కానీ అంత అంటే అంత ఇదిగా ఏం లేదు. కాకపోతే కూలింగ్ మట్టుకి చాలా కూల్ ఉంది. మేము వెళ్ళింది కొంచెం జూలై అలా వెళ్ళామన్నమాట. అప్పుడు కూలింగ్ మటుకు మామూలుగా లేదు. అది కూడా చూడండి, అది చెప్పా కదా పొగలు వస్తున్నాయి. ఆ గుంట ఉంది కదా, ఆ గుంటలో ఉండి వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. అవి అసలు ఎలా వస్తాయో కూడా ఎవరికి తెలియదు. అది నేను చూడండి పోసుకుంటున్నా కూర్చొని వేడి నీళ్ళు. అసలు అది జగ్గుతో పోసుకుంటున్నారు మా మదర్ కూడా. అసలు అందరు చాలామంది దాంట్లో లోపలికి మునిగి లెగుస్తున్నారు చాలామంది. అమ్మో ఎంత భయం వేసి. ఇంక నేను రెడీ అయ్యి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. చూడండి అంత పొగ వస్తుందో, ఎంత వేడి నీళ్ళు పోసుకున్నా కానీ అక్కడ చలి మట్టికి బీభత్సంగా ఉంది. అదిగోండి ఫైనల్లీ అదిగో టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ ఎదురుగానే కొంచెం దగ్గరలోనే ఆ వేడి నీళ్ళు కుంటుండిద్ది అనమాట. ఫైనల్లీ దర్శనం చేసుకొని ఇంకా అదిగోండి అదంతా బద్రీనాథ్ టెంపుల్. మీరు చూసారా బద్రీ సినిమాలో మనకి బద్రీనాథ్ అప్పుడు తమన్నా గారు కొంచెం
ఏదో అంటే తీసుకెళ్ళి ఎమ్మని దేవుని నమ్మను అది ఇది అనగానే తీసుకెళ్ళి తమన్నా గారిని ఒక నదిలో పడేస్తారు. అదిగోండి బ్రిడ్జి, ఆ బ్రిడ్జి నది అనమాట. అది టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత కష్టపడి వెళ్ళామో అంత పీస్ఫుల్గా ఉంది, హ్యాపీగా దర్శనం అయింది. కానీ మేము వెళ్ళిన రోజు దర్శనానికి వెళ్ళాలంటే ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉంది. అమ్మో చాలా క్యూ ఉంది. ఫైనల్లీ ఎలాగోలా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అక్కడ నా స్పెట్స్ కూడా పోయాయి. అదే చెప్పా కదా ఇందాక వేడి నీళ్ళు కుంటా అని చెప్పానే, అక్కడ పెట్టా అనమాట పక్కన. ఎలా పోయాయో తెలీదు, నా స్పెట్స్ కూడా పోయాయి. అలా నేను చూడండి అంత మంచు కప్పు. చాలా సార్లు చాలామంది చెప్తారు మంచు అదంతా ఉంటుంది కదా, కానీ మేము వెళ్ళింది ఎండాకాలం అయినా కానీ ఎంత కూల్ అంటే అంత కూల్. ఊటీ కూడా సరిపోదు అనమాట, అంత కూల్గా ఉంది. ఇదిగోండి దేవుడి ముందు మేము దర్శనం చేసుకొని వచ్చినాక దిగిన వీడియో ఇదంతా. అదిగోండి బద్రీనాథ్ సినిమాలో చూసుంటారు ఆల్రెడీ. అదిగోండి మా అమ్మమ్మ మేము దండం పెట్టుకొని ఫైనల్లీ గుడి నుండి బయటకు వచ్చేసాం అనమాట. అమ్మో చాలా అంటే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. ఆ రోజు మేమైతే చాలా కష్టపడ్డాం, కానీ బ్రీతింగ్ లెవెల్స్ కూడా పడిపోయాయి నాకు, అంత చలి. మేమేం చేసామంటే మేము వెళ్ళింది కొంచెం సమ్మర్లోనే, అంటే సమ్మర్ లాగే ఉంది కానీ సమ్మర్ కాదు కదా, అప్పుడే వింటర్ సీజన్ ఎంటర్ అవుతుంది. అప్పుడు వెళ్ళామన్నమాట. అప్పుడు వెళ్ళేసరికి మేమేం చేసామంటే రెయిన్ కోట్స్గా అదే స్వెటర్స్ కానీ కోట్స్ కానీ అండ్ ఏం తీసుకెళ్ళలేదు. ఆ చలికి నా ఫేస్ అంతా పీక్కపోయింది. అప్పటికి నేను చెవుల్లో దూది అవన్నీ పెట్టుకున్నా కానీ అది కొంచెం చూడ ఎట్లా పేలగా అయిపోయాయంటే అంత సన్నగా ఎట్లా అయిపోయింది నా ఫేస్ అంతా. అమ్మో ఆ జర్నీ అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా ఏ టైంలో అయినా చలి అయితే ఉంటుందండి బద్రీనాథ్లో. మీరందరూ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి కంపల్సరీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాయి మను 32 ఛానల్. ఇలాగా మీరు కొంత నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కొంచెం ఎక్కువ వీడియోస్ పెడతాను.